రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. చంద్రగ్రహణం ప్రారంభమైంది. రాత్రి 9:57 చంద్రగ్రహణం మొదలైంది. ఇక ఆకాశం అద్భుత దృశ్యానికి వేదికగా మారింది. సరిగ్గా మరొక గంటలో చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. సరిగ్గా 11:41 చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారనున్నాడు. సంపూర్ణ చంద్రగ్రహణం 82 నిమిషాల పాటు ఉంటుంది. చంద్రగ్రహణం పూర్తి సమయం 3:28 వరకు ఉంటుంది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8:58 అంటే 9:58 ప్రారంభమవుతుంది. ఇక రాత్రి 2:25 వరకు కూడా గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో జ్యోతిష్కుల ప్రకారం గ్రహణ సమయాన్ని అశుభంగా భావిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా హిందూ ఆలయాలు మూసివేయబడ్డాయి. అయితే గ్రహణాల సమయంలో అన్ని ఆలయాలు మూసివేయడం సర్వసాధారణం. ఇక తిరుపతి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయంలో మాత్రం పూజలు జరుగుతూనే ఉంటాయి. గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా ఉన్నటువంటి ఆలయంలో స్వయంభూగా వెలిసిన మహాలింగానికి 9 గ్రహాలు 27 నక్షత్రాలతో అలంకార కవచం ఉండడమే ప్రత్యేకమని పండితులు చెప్తున్నారు. చంద్రగ్రహణం కారణంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు ఇంటి నుంచి బయటకు రావద్దని జ్యోతిష్కులు చెప్తున్నారు. కొన్ని రాశుల వారికి అరిష్టమని తెలిపారు. కర్కాటక రాశి, కన్యారాశి, తులారాశి, కుంభరాశి, మీనరాశి వారికి అరిష్టమని, శతభిష, పూర్వభద్ర, ఆరిద్ర అదేవిధంగా స్వాతి నక్షత్రాలపై కూడా గ్రహణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్కులు చెప్తున్నారు. మరోవైపు చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం అని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్గా 85% మంది చూసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక ఖగోళంలో జరిగే అద్భుతమని కూడా అంటున్నారు. ఎవరైనా నిర్భయంగా చూడొచ్చంటున్న శాస్త్రవేత్తల మాటలు ఈ విధంగా ఉన్నాయి. సాధారణంగా చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 85% మంది ప్రజలకు బ్లడ్ మూన్ వీక్షించే అరుదైన అవకాశం దక్కబోతోంది. భారతదేశంలో ఈ సంవత్సరం 2వ చివరి చంద్రగ్రహణం ఆదివారం వస్తోంది. దేశంలో ఎక్కడి నుంచైనా ప్రజలు దీన్ని చూడొచ్చు. చంద్రగ్రహణం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతాతో సహా భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని ప్రజలకు కనిపించనుంది. హిమాచల్ ప్రదేశ్, లడాక్, రాజస్థాన్, గుజరాత్, కూర్గ్ వంటి ప్రాంతాల్లో తక్కువ వాయు కాలుష్యం కారణంగా మరింత స్పష్టంగా కనిపించవచ్చు. ఇక కాంతి కాలుష్యం వల్ల హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా వంటి మెట్రో సిటీల్లో కొంత అస్పష్టంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా యాంగోన్, షాంఘై, జోహెన్స్బర్గ్, లాగోస్, కైరో, బ్యాంకాక్, జకార్తా, బెర్లిన్, మాస్కో, సియోల్, రోమ్, ఢాకా, బుడాపెస్ట్, మనీలా, ఎథెన్స్, సింగపూర్, మెల్బోర్న్, బుకారెస్ట్, సిడ్నీ, సోఫియా, టోక్యో, బీజింగ్, అంకారా, బ్రసెల్స్, అదేవిధంగా ఆమ్స్టర్డామ్, పారిస్, లండన్, మాడ్రిడ్లోని ప్రజలు బ్లడ్ మూన్ను స్పష్టంగా చూడగలరు.
ఇక సైన్స్ ప్రకారం సూర్యుడు చంద్రుడు మధ్యకు భూమి అడ్డుగా వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రుడిపై పడకుండా ఎర్రని తరంగాలు పొరలుగా చంద్రుడిని తాకడంతో ఎరుపు నారింజ రంగులోకి మారతాడు. ఇలా మారిన చంద్రుడిని రేలీ స్కాటరింగ్ అంటారు. చంద్రగ్రహణం వంటి ఖగోళ అద్భుతాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అబ్జర్వేటరీలు తరచూ పర్యవేక్షిస్తుంటాయి. ఈ తరహా గ్రహణాలను టెలిస్కోప్, బైనాక్యులర్ లేదా నేరుగా కళ్లతోనూ స్పష్టంగా వీక్షించవచ్చు. మీ దగ్గర టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ ఉంటే చంద్రుడిపై జరిగే మార్పులను మరింత దగ్గరగా స్పష్టంగా చూడొచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం కుంభరాశిలో పూర్వాభాద్ర, శతభిష్య నక్షత్రాల్లో ఏర్పడుతుంది. గ్రహణం సమయంలో రాహువు చంద్రుని దగ్గర, సూర్యుడు, కేతువు కన్యరాశిలో ఉంటారు. ఇక ఈ గ్రహాల కలయిక చాలా చెడు ప్రభావాన్ని కలుగజేస్తుందని పండితులు అంటున్నారు. చంద్రగ్రహణం సమయంలో కలిసిన గ్రహాల వలన ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలకు సంకేతమని అంటున్నారు. సాధారణంగా గ్రహణాల ప్రభావం 40 రోజులు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చంద్రగ్రహణం ప్రభావంతో పర్వత ప్రాంతాల్లో భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. ఇక ప్రపంచ రాజకీయాల్లో కూడా ప్రకంపనలు ఉండే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు.